ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య జీవితమే ఒక దీర్ఘ శరణాగతి. తిరుమల శ్రీనివాసునితో ఆడి పాడి కలసి కలహించి అర్థించి ప్రార్థించి తన జీవితాన్ని సర్వాత్మన అర్పణం చేసుకున్న హరిభక్తుడు అన్నమయ్య. జనపదాల నిసర్గ రమణీయాలను గుప్పించి తెలుగు నుడికారపు సొగసులను కుమ్మరించి రాగ తాళ సౌహార్దాలతో పల్లవీ చరణాలతో పదకవితకు పట్టాభిషేకం కట్టిన వాగ్గేయకారుడు అన్నమయ్య. అధ్యాత్మ శృంగార రసవీధులలో స్వేచ్ఛగా విహరించి అలవేలుమంగా శ్రీనివాసులకు పలుకు తేనెల అభిషేకం చేసిన సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. చందమామరావు జాబిల్లిరావు అని పసిపాపలకు గోరుముద్దలు తినిపిస్తూ తెలుగు తల్లి పాడే చందమామ పాట అన్నమయ్యది. జూవచ్యుతానంద జోజోముకుంద ఇంటింటా వినిపించే ఈ జోలపాట అన్నమయ్యదే. అన్నమయ్య వంశీయులందరూ అసమాన వాగ్గేయకారులై భక్తి గంధాలను వెదజల్లుతూనే ఉన్నారు. ఆ సంకీర్తన యజ్ఞంలో ఒక అంతర్భాగమే మా అన్నమయ్య చలనచిత్రం. భక్తి రసామృతపానం చేసే రసత్తులు మీరు తన్మయులై తరించండి, తరింపచేయండి. వెక్కసమకు నీ నామం వెల సులభం ఫలమధికం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఏంటి బావ అలా చూస్తున్నావు? ఒకరోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు, గుర్తుందా? ఇప్పటికీ ఎప్పటికీ అదే మాట అంటాం? కాదు, ఆ మాట అబద్ధం. బావా, మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు, మనం ముగ్గురం కలిస్తే ఒకటి. కాదంటారా? మూసిన ముత్యాలకే మొరగులు, ఆశల చిత్తానికే అలవోకలు. జీవాత్మలందుండు చిలక, జీవాత్మలందుండు చిలక. ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్యలా ఉన్నాడే ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. మనం కూడా తిరుపతి వెళ్తామా? వైకుంఠంలో ఉన్న విరజానదే ఈ కోనేరే వెలిసింది. ప్రతి పుణ్యనదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి.
కానీ ఈ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే. స్నానం చేసి పునీతులవుదాం. ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా, అందుకు అర్థం ఏమిటో తెలుసా? మేడలు మిద్దెలు, భోగాలు భాగ్యాలు, ఈ బంధాలు శాశ్వతం కావు కావు కావు. శ్రీనివాసుని కొలువు నుండి భావన సిరుల ఊబులోకి దింపింది మనమే. అవును, ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి? కొన్నిటిని దూరం చేయాలి, కొన్ని దూరం కావాలి. ఈ రోజు మా పుట్టినరోజు. ఓహ్, మర్చిపోయాను. మర్చిపోవాలనే మా ఆశ. ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి. మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మేము ఆతమర్చి కన్ను ముయ్యాలి. అది నిద్రపోవాలి. ఏ పాట? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై. స్వామి ఆపేసరి జరగబోయేది చూడు. పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ వెంకట నారాయణ. తిరుమల నారాయణ. జరగబోయేది చూడటం అంటే ఇదా జగన్నాటక సూత్రధారి. భక్తులందరినీ ఎంత కఠినంగా పరీక్షిస్తారెందుకు ప్రభు? నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. బాధల సముద్రంలో మునిగి తేలినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూరుతాయి. శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు.
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి అండనే బంటు నిద్రాదియునొకటి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి పుడమి శునకము మీద పొలయు ఎండొకటి కడుపుండ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడుపుండ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 ఏమిటంటే వాడి పాటలు రాజు బంటు అంతజులు అయ్యవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు. వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి. మన ఆచారాలు మంట కలుపుతున్నాడు. మన మనుధర్మ శాస్త్రాలన్నీ తిరగరాయించమన్నాడే. అవ్వా ఏం చూసుకున్నావు వాడికి ఇంత పొగరు. జనబలం అండి జనబలం. ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మైమరిచిపోతున్నారు. అబ్బబ్బా అవి పాటలు కాదండి బాబు, మరుగు మందులు, వశీకరణ మంత్రాలు. ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్చేస్తే ఏమిటండి, కాల్చేయాల్సిందే మరి. చూశారు కదా ఇప్పుడే జరిగిన సంఘటన. ఇకపై ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో, అన్నమయ్య జీవితం ఎలాంటి దారిలోకి వెళ్తుందో చూద్దాం. వైరాగ్యం ముక్తి మార్గం వైపు ఆయన ప్రయాణం ఎలా కొనసాగుతుందో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కారం అన్నమయ్యకి ఎలా కలుగుతుందో, ఆయన ఎలా తరిస్తారో, మోక్షం ఎలా పొందుతారో అన్నీ రాబోయే భాగంలో చూడండి. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe.